ఏమైనా బాధపడ్డారా కొన్ని ఓట్లతో ఓడిపోవడంతో? నేను కూడా విజయానికి చాలా దగ్గరగా వెళ్ళినా అని చెప్పేసి అనుకున్నా, కానీ మంచి ఓట్లే వచ్చినాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది, సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని మీ వార్డులో ఆదరిస్తారనుకోవచ్చా? మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. మొన్ననే స్థానిక ఎంపీ డికే అరుణ గారికి 30 మంది సర్పంచులు పోయి వచ్చారు, వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మనల్ని ఓడించిను కదా, ఇక్కడ తిరిగి అవసరం అది ఇది అని చెప్పేసి బయట ఉన్నారా, లేకపోతే జనాల లోపలనే ఉన్నారా? నన్ను ఓడగొట్టిందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా భావించలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 100% నా అశోక్ అనే వ్యక్తి నా కుటుంబ సభ్యుడు, ఈరోజు నా ఇంట్లో వ్యక్తి, తమ్ముడు, నా అన్న, నా ఇంట్లో నా కొడుకు లెక్క అని చెప్పేసి కూడా భావించే కుటుంబాలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ పోటాపోటీగా ప్రచారాలు తీసుకుంటున్నాయి. సో ఏం లేని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఇక్కడ కూడా షాద్నగర్ పట్టణంలో చాలా బలంగా ఉంది. ఏమీ లేదనడం తప్పు. మున్సిపాలిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పార్కుల సుందరీకరణ ఎక్కడి నుంచి జరుగుతాం? రోడ్లు ఎక్కడి నుంచి జరుగుతాం? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు రాందే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు రోజు ప్రధానమంత్రిగా ఉన్నందుకే కదా ఈరోజు మనకు డబ్బులు వస్తున్నాయి. ప్రజలు అశోక్ కి ఓటేయాలంటే ఒక్క కారణం ఏమని చెప్తారా? ఏదో పెద్దగా నేను వచ్చి మాయలు చేస్తా, అది చేస్తా, నేను మొత్తం చేస్తా అని చెప్పరు. ఇక్కడ మేజర్గా కొన్ని కారణం, ఇక్కడ వీరప్ప చుట్టూ ఆదర్శ, ఈ కింద ఉన్నటువంటి శ్రీహర్ష అత్తగొడ్డ కాలంలో కొంత డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం, ఖచ్చితంగా దానికి డ్రైనేజ్ వ్యవస్థను ఖచ్చితంగా చేపించే బాధ్యత నాది. 9th వార్డులో గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ నాకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అశోక్ అనే వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 9వ వార్డులో గెలిచి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో మున్సిపల్ స్థానిక సమరం మొదలయ్యింది. అందులో భాగంగా ప్రస్తుతం మనం షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోటి ఓడిపోయినటువంటి 9వ వార్డు మెంబర్ కౌన్సిలర్ అభ్యర్థి పాట్య అశోక్ గారు ఉన్నారు. నమస్తే అశోక్. నమస్తే రాజు. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మనం బాగానే ఉన్నాం. సో మొత్తానికి అంటే లాస్ట్ టైం కూడా మనం రావడం అనేది జరిగింది. సో స్వల్ప మెజార్టీ, యాక్చువల్ గా అది ఎట్లా జరిగిందంటే షాద్నగర్ లో ఒక చైర్మన్ లాంటి పర్సన్ లో కూడా నిలబడ్డా కూడా అంత హడావిడి ఎక్కడ జరగలేదు. మీ వాడు మాత్రం మీరా నేను అన్నట్టు జరిగింది. సో ఏమైనా బాధపడ్డారా కొన్ని ఓట్లతో ఓడిపోవడంతో? ఉంటది బాధ, ఉంటది. దాంట్లో భాగంగానే సరే, బాధ అనడం విషయం పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం పనిచేసిన. ఓకే. అంతిమంగా పార్టీలో ఈరోజు విజయం అనేది కంపల్సరీ చేకూరుతుంది, ఆ నమ్మకం నాకుంది. దాంట్లోనే భాగంగా గతంలో నాకున్నటువంటి అనుభవం ప్రకారం అప్పట్లో నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేసిన. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉండి ఆ టైంలోనే లాస్ట్ టైం ఎన్నికల కంటే ఒక 6 నెలల ముందు మనం ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి ఆ రోజు రావడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే పార్టీ కొంత క్యాడర్ తక్కువ ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీలో అనేక మంది కార్యకర్తలు ఈరోజు పనిచేసి ఇంకా ఈ పార్టీ గెలవదు అనేటువంటి ఒక దాంతో ముందరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నాకు ఇక్కడ 9th వార్డు నుంచి భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చింది. గతంలో కూడా 2014లో కూడా ఇక్కడ ఒక క్యాండిడేట్ మన సీనన్న నిలబడి మంచి ఓట్లు, చాలా అంటే త్రిముఖ పోటీ జరిగి పోటీలో పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో నేను భారతీయ జనతా పార్టీలో 2019లో జాయిన్ అయిన తర్వాత సీనన్న కూడా ఉండి ఖచ్చితంగా మనం కాంటెస్ట్ చేయాలి తమ్ముడు, నువ్వు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేసినాం. దాంట్లోనే భాగంగానే ఆ ప్రయత్నం అనేది చాలా విజయం దిశగా దూసుకుపోతుందని చెప్పేసి అందరు అనుకున్నారు. నేను కూడా విజయానికి చాలా దగ్గరగా వెళ్ళినా అని చెప్పేసి అనుకున్నా, కానీ మంచి ఓట్లే వచ్చినాయి. పార్టీలో సమస్తత స్థానం అయితే ఇక్కడ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం, నా విశ్వాసం నాకుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మిగతా సర్పంచ్ ఎలక్షన్స్ లలో కూడా పార్టీ అనుకున్నంత స్థాయిలో విజయావకాశాలు రాలేదు భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని మీ వార్డులో ఆదరిస్తారనుకోవచ్చా? అశోక్ ని మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఎట్లా? ఈరోజు జనాలకు గ్రామ స్థాయిలో కూడా ఈరోజు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి సర్పంచ్ చాలా మంది ఉన్నారు. ఈరోజు సింబల్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్లు ఏం గెలవలేదు. అక్కడ సింబల్ మీద ఎలక్షన్ కాలేదు.
అక్కడ వ్యక్తిగతమైనటువంటి సింబల్ ఉన్నాయి కాబట్టి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. మొన్ననే స్థానిక ఎంపీ డికే అరుణ గారితో 30 మంది సర్పంచులు పోయి వచ్చారు. వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు. వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి కోసం స్థానిక ఎంపీ గారు అరుణమ్మ గారు ఈరోజు లైట్లు కానీ రోడ్లు కానీ 2 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు అదే గ్రామాల్లో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. గ్రామాల్లో సర్పంచులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్పంచులే ఉన్నారు. అంటే మన ఇది ఒక పార్టీ సింబల్ మీద గెలవలేదు. ఏదైనా కూడా వ్యక్తిగతంగా సర్పంచ్లో జరిగినటువంటి ఎన్నిక, గుర్తుపైన జరిగినటువంటి ఎన్నిక కాదు. ఈరోజు అది వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎన్నిక, అది ఒక సింబల్ మీద జరిగినటువంటి ఎన్నిక. అనేక మంది సర్పంచులు ఈరోజు ఎంపీ గారితో వాళ్ళు ఎంపీ లాడ్స్ కోసం నిధుల కోసం పోయి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసుకుంటున్నారు. మొన్ననే పెట్టిరు వారం 10 రోజుల కింద కూడా. ఓకే. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో 100లకు పైన వార్డు మెంబర్లు ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సర్పంచులు ఒక 25 నుంచి 30 మంది ఈరోజు డిప్యూటీ సర్పంచులు ఉన్నారు. సర్పంచులు ఉన్నారు ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీలో. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. స్థానిక ఎంపీ ఎలక్షన్లో గతంలో జరిగినటువంటి గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మనం పక్కన పెడితే ఇక్కడ అంటే భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది. తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఓడిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ పార్టీలు పక్కన పెడితే రాజు గారు ఎన్నికకు అనేది పొంతన ఉండదు. ఓకే. ఈరోజు ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా విజయ దిశగా ముందుకు తీసుకుపోయింది. మాది అక్కడ జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి క్యాండిడేట్ కొంత లేటు గుర్తించడము, పార్టీ కొంత అదాన్ కావడము, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అఘాయిత్యాలని అలాన్ని చేసిన తర్వాత ఈ రోజు వారికి వచ్చినటువంటిది అది. ఓకే. సో సరే మనం ఆ ఎన్నికలు పక్కన పెడతాం. సో 9th వార్డుకి సంబంధించి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మనల్ని ఓడించిను కదా, ఇక్కడ తిరిగి అవసరం అది అని చెప్పేసి బయట ఉన్నారా లేకపోతే జనాల లోపలనే ఉన్నారా? నేను ఎప్పుడు కూడా నన్ను ఓడగొట్టినని చెప్పేసి నేను ఎప్పుడు కూడా భావించలేదు. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 100% నా అశోక్ అనే వ్యక్తి నా కుటుంబ సభ్యుడు. అశోక్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నా ఇంట్లో వ్యక్తి. అశోక్ అనేటువంటి వ్యక్తి నా తమ్ముడు, నా అన్న అని చాలా మంది కూడా నా ఇంట్లో నా కొడుకు లెక్క అని చెప్పేసి కూడా భావించే కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే. కాబట్టి 100% ఇక్కడ నాకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అశోక్ అనే వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 9వ వార్డులో గెలిచి చూపిస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. సో అశోక్ అన్న పార్టీలకు అతీతంగా కూడా గౌరవిస్తారా లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు పెద్ద మనుషులు వాళ్ళు మాత్రమే ఆదరిస్తారా? అట్లేం లేదు. పార్టీలకు అతీతంగానే అశోక్ అనేటువంటి వారితో అశోక్ ఏ పార్టీ అయినా కూడా నేను పార్టీ ఎప్పుడు, ఎందుకంటే ఎన్నికల సమయంలోనే పార్టీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఏది కూడా కాదు. అందరిని కూడా అన్ని పార్టీల వ్యక్తులతో కూడా నేను ప్రేమ అభిమానం పొందుతున్నా. వారితోనే నేను అంటే ఈవెన్ ఈరోజు రాజకీయాలు అనేవి ఎన్నికల టైంలో ఒక్కటే జరుగుతుంది. ఇది పార్టీ అదంతా కూడా తర్వాత మేమంతా కూడా ఒక కుటుంబం లాగానే కలిసి ఉంటాం, అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం. ఓకే. ఆ పార్టీ అనేది ఏ పార్టీలన్నీ కూడా ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చేసరికి ఓటు వేసేటప్పుడు అప్పుడు పార్టీ ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఎన్నికలు అయిపోయిన 5 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు అందరం కూడా కలిసే ఉంటాం. వారందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది కాబట్టి వారు ఆశిస్తారని చెప్పేసి కోరుతాం. సో రేపు మళ్ళీ 9th వార్డులో గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉంది? ఖచ్చితంగా గెలుస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశోక్ అనేటువంటిది నేను ఖచ్చితంగా ఈ 9వ వార్డులో ఖచ్చితంగా గెలుస్తాం. లాస్ట్ ఇయరే గెలవాల్సి ఉండే, చాలా తక్కువ ఓట్లతో నేను ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నా ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పక్కా కాన్ఫిడెన్స్ ఉన్నారు? పక్కా. జనాలకు వెళ్ళి అడిగితే అశోక్ ని ఆదరిస్తామంటారు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. సెంటిమెంట్ కూడా ఉంది అనుకోవచ్చు. ఉంటది. సెంటిమెంట్ అంటే ఏముంటది అంటే ఖచ్చితంగా గతంలో ఓడిపోయాడు, ఈసారి అవకాశం ఇవ్వాలి యువకుడు అని చెప్పేసి అవకాశం అనే. ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నేను చేసినటువంటి డెవలప్మెంట్ 2 సంవత్సరాలు ఎవరు చేయలేదు, సో మిగతా 10 సంవత్సరాలు మేము చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలేరని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. సో ఏం లేని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఇక్కడ కూడా షాద్నగర్ పట్టణంలో చాలా బలంగా ఉంది. ఏమీ లేదనడం తప్పు. సరే, ఏమి లేదనకపోతే ఈరోజు మున్సిపాలిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మున్సిపాలిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పార్కుల సుందరీకరణ ఎక్కడి నుంచి జరుగుతాం? రోడ్లు ఎక్కడి నుంచి జరుగుతాం? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు రాందే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నందుకే కదా ఈరోజు మనకు డబ్బులు వస్తున్నాయి. ఈరోజు రైల్వే స్టేషన్ చూడండి సుందరీకరణ జనాలు గుర్తిస్తున్నారు. ఎందుకు గుర్తించారు? ప్రజలకు తెలుసు. ఈ కాలనీలో గతంలో నేను చేసిన అభివృద్ధి అంటున్నారు, బీజేపీ వల్లనే ఇదంతా అవుతుందని ప్రజలకు తెలుస్తుందా? ఆ విధంగా ప్రచారాలు చేస్తున్నారా? ఈరోజు ఉజ్వల గ్యాస్ భవిష్యత్ అనేక 100 స్కీమ్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము
ఇక్కడ స్కీమ్లు అందించి ఉజ్వల గ్యాస్ సిలిండర్లు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రేషన్ బియ్యం ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ బియ్యము ఈరోజు ఉచితంగా ఇస్తున్నారండి. కరోనా తర్వాత 2018 కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాజానికి తెలుసండి ఇది. సన్న బియ్యం ఏది కిలోనా, 1 కిలో ఇచ్చి ఈరోజు 6 కిలోలు నేనే ఇస్తున్నాను చెప్పడమా? 5 కిలోలు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు. ఒక సభలో చెప్పిండు అనుకుంటా సీఎం గారు. సీఎం గారికి కూడా తెలిసింది. తెలియదా సీఎం గారికి గుండె మీద చేతేసుకొని చెప్తారా సీఎం గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ? ఎందుకంటే రేషన్ డీలర్ ఇచ్చేటది ఆయననే కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అని చెప్పేసి ఒకసారి రేషన్ డీలర్ అని అడిగితే తెలుస్తుంది కదా. ఈరోజు ప్రజలను మభ్యపెడుతుర్రు. ఎవరికి కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ ఇస్తలేదు, ఈ ప్రభుత్వం రైస్ ఇస్తలేదు, ఈ ప్రభుత్వము డెవలప్మెంట్ చేస్తలేదు అని చెప్పేసి బురద వెళ్ళే ప్రయత్నంలోనే ఈరోజు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు కూడా స్వస్తి పలికేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఆదరించండి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఈరోజు 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అశోక్ అనే వ్యక్తి పార్టీ సింబల్ పైన ఆధారపడ్డా లేకపోతే వ్యక్తిగతంగా ఆధారపడ్డా? గెలుపులో ఒక గుర్తు ఒకటే ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి నేను అన్నాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈవెన్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వ్యక్తిగతంగా కూడా వారి యొక్క చేస్తాడా చేయడా అనేది ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ గుర్తున్నప్పటికీ కూడా వ్యక్తి మీద నడిచేటువంటి ఎన్నిక ఇది. పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెద్ద ఏదో మాయాలు జరిగిపోవు, ఇంకో పార్టీ ఏదో జరిగితే మాయాలు జరిగిపోవు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే ఇక్కడ మాయలు చాలా జరుగుతాయి. ఈరోజు నేనేమంటున్నా, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చినాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. గతంలో 5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటున్నా నేను. ఎక్కడ జరిగింది అభివృద్ధి జరగలేదని అన్నాను. కానీ అభివృద్ధి ఎక్కడ జరిగింది? 5 సంవత్సరాలు వెనకాల పడ్డాం అభివృద్ధిలో. మనం ఎందుకు ఇది మర్చిపోతున్నాం? 5 సంవత్సరాలు జరగాల్సినటువంటి అభివృద్ధి, ఈ రోడ్డు ఇప్పుడు పడ్డటువంటి రోడ్డు ఏదైతే పెద్ద రోడ్డు ఉందో అది ఇప్పుడు పడాల్సింది కాదు, 5 సంవత్సరాల కింద పడాల్సింది. అంటే మనం 5 సంవత్సరాలు వెనకాల పడ్డాం కదా. దాని మీద మాట్లాడు. నేను ఏమంటున్నా, అట్లీస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలిస్తే నిధులు ఇస్తారేమో, మీకు అపోజిషన్ పార్టీ గెలిపిస్తే అదే కదా. నేను అందరూ ప్రతిసారి ఏమంటారంటే అధికార పార్టీ ఉంది, అధికార పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, అధికార పార్టీకి ఇస్తే ఇంకేదో జరుగుతుంది. అధికార పార్టీకి అవకాశం ఇస్తే వారి వెనకాల పోయి నిలబడతాడు, వారి ముందర నిలబడాడు, వాళ్ళ ముందర నిలబడేటువంటి వ్యక్తి కావాలి, వాళ్ళని ప్రశ్నించేటువంటి వ్యక్తి కావాలి, ఇక్కడ పని జరుగుతుందని నిలదీసేటువంటి వ్యక్తి కావాలని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. దీంట్లో ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 9వ వార్డులో అవకాశం ఇవ్వాలి, ఇక్కడ గెలవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. వారి ఆశీర్వాదము ఎప్పుడు కూడా నా పైన ఉంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. అయితేనా సామాన్యంగా ఏం మాట్లాడుకుంటారు అంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి మనం అధికారం ఇవ్వాలి లేకపోతే గెలిపించుకోవాలి, అది ఇదని ఇద్దరు నలుగురు మాట్లాడుకునే ముచ్చట్లు అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏబీవీపీలో సరే విద్యార్థి నాయకుడిగా మీరు విజయం సాధించారు, స్టేట్ లెవెల్లో కూడా బాధ్యతలు నిర్వహించారు. సో పొలిటికల్గా ఏం నేర్చుకున్నారు అనుకోవచ్చు? పొలిటికల్గా దీంట్లో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేసినప్పటి నుంచి కూడా ఏనాడు కూడా మనము కమర్షియల్ వేరే ఆలోచన చేయాలి, ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయాలి. అంటే నేషన్ ఫస్ట్ పర్సనాలిటీ లాస్ట్ అని చెప్పినటువంటి సిద్ధాంతం చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో అనుగుణంగా విద్యార్థి పరిషత్ కూడా ఫస్ట్ పర్సనాలిటీ కాదు, ఫస్ట్ మన యొక్క నేషన్ చూడాలని చెప్పేసి, మన సెల్ఫ్ లాస్ట్ చూసుకోవాలని చెప్పేసి నేర్పినటువంటి సిద్ధాంతాల మీద వచ్చినటువంటి వ్యక్తిని. బీజేపీలో విద్యార్థి పరిషత్లో పనిచేసినప్పుడు నేను అనునిత్యం విద్యార్థుల పరిషత్ ఉన్నాను. ఈవెన్ అనేక కేసులు, తర్వాత స్కాలర్షిప్ల విషయంలో ఇష్యూ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ప్రైవేటు స్కూళ్ళలో ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థల పైన ఉద్యమం కావచ్చు. అదేవిధంగా చాలా రకాల అనేక మంది విద్యార్థులకు ఈరోజు నేను ఆ రోజు వారికి నాకు తోచినటువంటి సాయం, అంటే నేను ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏదో అది చేయనటువంటి కాదు, నాకు తోచినటువంటి సాయం ప్రతి ఒక్క విద్యార్థికి, నా దగ్గర తోచినటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా నేను సాయం చేస్తాను. ఎక్కడ కూడా నేను దాంట్లో రాజు పడలేదు. ఈ రోజుకి కూడా నన్ను ఈరోజు చాలా మంది ఏబీవీపీ అశోకే అని అంటారు. ఆ బ్రాండ్ ఉంది, ఏబీవీపీ అశోకే అని అంటారు. అది ఏబీవీపీలో పనిచేసినటువంటి ఎవరికైనా కూడా ఈరోజు ఏబీవీపీ రాజు, సరే కాదు ఏబీవీపీ వంశీ, ప్రతి ఒక్కరు ఇదే, ఏబీవీపీ నర్సింగ్ సార్ ప్రతి ఒక్కరు ఇదే అంటారు. శరత్, అశోక్, చాలా మంది కార్యకర్తలు, అనేక మంది కార్యకర్తలు పనిచేసారు. దాంట్లో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేసిన. బట్ ఆ సిద్ధాంతాలు నేర్పినట్టు నాకు విద్యార్థి పరిషత్ అది నేర్పింది. పార్టీ ఐడియాలజీ కూడా సేమ్ దానికి ఉండడం వల్ల ఆ రోజు మగు భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఆ సమయంలో అక్కడ 2018 అనుకుంటా, 19 ఆ సమయంలోనే డాక్టర్ లక్ష్మణ్ గారు షాద్నార్కి రాస్తే
వారి నేతృత్వంలో మేము భారతీయ జనతా పార్టీలో అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే అన్న పైసా ఖర్చు పెట్టుడు, పొద్దుగా లేచి అక్కడ తిరుగుడు, ఇక్కడ తిరుగుడు, తర్వాత నలుగురు మన వెనుక ఉండేటోళ్ళే వెన్నుపోటు పోడ్చే రకాలు కూడా ఉంటాయి ప్రతి పార్టీలో చూస్తుంటారు. అది రాజకీయాల్లో అదే అది సర్వసాధారణం. అది సో ఇవన్నీ మనకి ఎందుకు అనిపించిందా? అంటే మీరు అనుకుంటే మీ పర్సనల్ పనే ఇవే బిజినెస్ అవి చేసుకోవచ్చు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి అయినా అప్పుడు ఆ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ సిద్ధాంతాలే బోర్ కట్టట్లేదా? బోరే లేదు, ఇది ఒక అలవాటు. దాంట్లో భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఎందుకంటే బీజేపీలో పైసా రాదు. పైసా ఏ పార్టీలో రాదండి, పైసా ఏ పార్టీలో రాదు. ఈరోజు పైసా ఏ పార్టీలో వస్తుంది అంటే ఓన్లీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పైసలు వస్తాయంటే అక్కడ కూడా ఏం రావు. ఏ కార్యకర్త మీద జెండా మోసిన కార్యకర్తకే ఈరోజు కొట్లాడే అధికారం ఉంటది, గొంతు పెద్ద చేసే అధికారం ఉంటది. అది ఏ పార్టీ అయినా కాదు. పార్టీ కార్యకర్త అనేది ఈరోజు వెన్నెముక ఆ పార్టీకి. ఈరోజు కార్యకర్త ఆధారితంగానే ఈరోజు ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంపీలు గెలుస్తారు, లేకుంటే సర్పంచులు గెలుస్తారు. ఈరోజు కార్యకర్త కష్టం పైనే ఈరోజు అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా ఈరోజు కార్యకర్త పైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాలాంటి కార్యకర్తలు, నేను కూడా ఒక కార్యకర్త వచ్చినట్టు, నాలాంటి కార్యకర్తలు అందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా నా ఆలోచన. సో గతంలో మనం చూసినామంట లాస్ట్ ఎలక్షన్ లో నేను కూడా వచ్చిన చాలా మంది ఏబీపీ కార్యకర్తలు మీకోసం పనిచేసి, సో ఈసారి కూడా వస్తారా? స్టేట్ లెవెల్ బీజేవైఎం ఖచ్చితంగా వస్తారు. వారు కూడా అంటే వారికి నాకు వ్యక్తిగతమైనటువంటి సాహిత్యం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ షాద్నగర్ లో ఉన్నా, వారు ఒక దగ్గర జడ్చెల్లలో ఉంటారు, వారు మహబూబ్నగర్ ఉంటారు, వారు హైదరాబాద్ ఉంటారు, వారు శంషాబాద్ ఉంటారు. మనకు ఉన్నటువంటి పరిచయాల్లో మనకు క్లోజ్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుడు అనుకుంటారు కదా. కాబట్టి ఈరోజు నాతో ఫ్రెండ్షిప్ చేసినా కూడా నేను అదే రకంగా ఉంటా. ఈవెన్ నా బయట కాలనీ వాసులతో కావచ్చు, నా షాద్నగర్ పట్టణంలో ఎవరితో కూడా కొంత హార్ట్ఫుల్ గానే ఉంటా. సార్ అని 7 వరకు పక్కన పెడితే, సార్ మీరు ఓడిపోయినా సరే మీ కాలనీలో మీరు కొట్లాడి తెచ్చిన పని ఏదైనా ఉందా? అవును, ఎందుకు ఈరోజు గతంలో ఇక్కడ ఉన్నటువంటి పార్క్, ఇక్కడ రాజీవ్నగర్ పార్క్ ఉంటుంది, దాన్ని కబ్జా చేయడానికి చాలా మంది ప్రయత్నం చేసి దాన్ని ప్రీకాస్ట్ వేసుకున్నారు. నేను శనివారం రోజు వాళ్ళు కూడా వర్క్ ఎట్లా వేసుకుంటారు అంటే సెకండ్ సాటర్డే ఉంటుంది, సండే ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ బంద్ ఉంటుంది. శుక్రవారం రోజు రాత్రికి ప్రీకాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆదివారం పొద్దుగాలకల్లా అవుతుంది. మనం అప్పటికే కంప్లైంట్ చేస్తుంటాం మున్సిపల్ వాళ్ళు అవైలబుల్ లేకపోవడము, రావడము, నోటీసులు అతికేయడము చేసిరు. వాళ్ళు నోటీస్ పీరియడ్ పెట్టారు, ఆల్రెడీ ఇక్కడ జరిగింది. అదే నేను ఉండేటువంటి కాలనీ, నా కాలనీ చేస్తే రావడం జరిగింది, మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ గారు నోటీస్, ఇంతకుముందు లావణ్య గారు మేడం నోటీస్ అతికించారు. మేము కంప్లైంట్ చేయడం వల్ల అదంతా కూడా ప్రీకాస్ట్ చేసి కూలగొట్టారు. ప్రీకాస్ట్ మొత్తం కూలగొట్టారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మొన్న దాంట్లోనే శంకుస్థాపన చేసాడు, పార్క్ కట్టిస్తాను. అది సక్సెస్ కదా. ఈ రోజు అది ఎక్కడనో కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాన్ని ఈ రోజు ఎమ్మెల్యే గారు నేను అభివృద్ధి చేస్తాంటే ఇంకా అంటే అది ఫేర్ అన్నట్టే కదా. క్రెడిట్ అశోక్ ఎమ్మెల్యే గారికి. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది జరిగినా కూడా డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. సరే, డెవలప్మెంట్ అనేది జరగాలి కాబట్టి అది ఒకటి. తర్వాత కరోనా సమయంలో ఇక్కడ వెనకాల మీనాక్షి ఆదిపల్లి రోడ్లో అక్కడ కూడా కొంతమంది కరోనా సమయంలో ఎవరు కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీణమే, కొంత లోబడి ఉంటే సేవ దాంట్లోనే ఉంటే బయటికి ఎవరు వెళ్ళని సమయంలో వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ప్రీకాస్ట్ చేశారు. వేరే ఏదో పాస్బుక్ లో ఏదో పేపర్ వచ్చిందో ఏదో దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం మనం. అంటే దాని మీద కూడా వచ్చి ప్రీకాస్ట్ చేసుకొని కబ్జా లేదు. ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు అండి. ఒక చిన్న ఉద్యోగి అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, వారికి వచ్చినటువంటి జీతం 30,000 35,000 పిల్లల్ని చదివించుకుంటా ఇక్కడ స్థానికంగా ఉంటూ 5 10 కూడబెట్టి వాడు ఆయన ఒక 10 లక్షలకు 15 లక్షలకు ఒక ప్లాట్ కొన్నాడు. తర్వాత ఇట్లా దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ చించోడు, తర్వాత ఇక్కడ దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అక్కడ ప్లాట్లు కొనాలని చెప్పేసి కాయ కష్టం చేసి కూలీలు చేస్తారు. కాయ కష్టం చేసి రూపాయి కూదబెట్టి ఈరోజు వాళ్ళు ప్లాట్ కొన్నారు. అరే నువ్వు ఆ ప్లాట్లకు వచ్చి ఫ్రీ కాస్టింగ్ చేసుకొని ఇది ఎంత నాది, ఇదంతా మీది పాస్బుక్ ఏడుందో తీసుకురాపోండి, మీ డాక్యుమెంట్లు ఏమన్నా తీసుకురాపోండి అని కబ్జాలు చేస్తే దాన్ని ఏమనాలండి? చేశారు గతంలో. ఇక్కడ కూడా అక్కడనే ఆ విషయంలో నేను కూడా వాళ్ళందరినీ ప్లాట్ వాళ్ళందరూ నేను పోయిన ఫస్ట్ నాకు సంబంధించినటువంటి ప్లాట్ నా దగ్గరకు వచ్చినటువంటిది ఒకటే ప్లాట్. అన్న ఏంది ఇది ఇట్లా చేశారు అంటే, ఇది ఒక్కటైతే నేను విడిచిపెడతా, తర్వాత చేస్తా, మీరు వెళ్ళండి నుంచి థ్రెటన్ చేశారు.
ఈవెన్ కేసులు కూడా పెట్టిరు దాని మీద. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు. ఆ కేసు ఇంకా అది ఇంకా బయటకు రాలేదు. సరే కేసు అయితే పెట్టిరు, నాకు నోటీస్ పంపించారు ఇంటికి, నాకు ఏం చేయాలో అంతా కూడా చేసిరు. అయినా కూడా ఏడా భయపడలేదు. ఆ ఒక్క ప్లాట్ అని చెప్పేసి నేను ఒప్పుకుంటలేదు. 20 ప్లాట్లను తయారు చేసిన అట్లా అంటే అందరూ కష్టపడి కొన్నారు. ఏదో రియల్ ఎస్టేట్ చేసో డబ్బులు వచ్చిన ప్లాట్ల మీద ఈ ప్లాట్ ఆ ప్లాట్ కొనలే. అట్లా 20 ఫ్యామిలీస్ కి 20 కుటుంబాలకు పైగా ఆ ప్లాట్లన్నీ ఉంటాయి. ఇప్పటికి కూడా వాళ్ళందరూ కలుస్తారు. నాకు అందరు కూడా నా ఫోన్ లో కూడా వాళ్ళ నెంబర్లు ఉంటాయి. నేను కూడా ఏం చేసుకున్నా, ప్లాట్ ఓనర్ ఫీడ్ చేసుకున్నా. నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా, అయినప్పటికీ కూడా ఫీడ్ చేసుకున్నా. ఎందుకంటే ఒకసారి అందరం కాదు, గతంలో ఉన్నటువంటి కంప్లైంట్ కూడా పెట్టడం, ప్లాట్ ఓనర్లు అంతా డాక్యుమెంట్ తీసుకోవడం అయితే ఈజ్ లీగల్ అని చెప్పేసి కొంత కావచ్చు. పోలీస్ వ్యవస్థ కూడా దీంట్లో సహకరించిందండి. ఖచ్చితంగా పోలీసు వారు కూడా ఇది డాక్యుమెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళని అది చేయడం జరిగింది. తర్వాత అందరూ ప్లాట్ ఓనర్లు కలిసి లాస్ట్ కు అది కూడా పార్క్ ప్లేస్ ఏనండి. పార్క్ ప్లేస్ కబ్జా చేసి చుట్టుముట్టు ఒక 20 ప్లాట్లను కబ్జా చేసి మొత్తం ప్రీకాస్ట్ చేసి జేసీబీ పెట్టి వాళ్ళే అందరు కలిసి ప్లాట్ ఓనర్లు అందరు కలిసి కూలగొట్టారు, వాడిని దారిమి కొట్టారు. అంటే దాంట్లో నేనే చేసిన అని చెప్పాను, కానీ నా వంతు సహకారం కూడా ఉంది. దాని మీద ప్లాట్ వాళ్ళ మీద A2 ఉంటే నా మీద A1 కేసు ఉంది. అంటే ఇది కూడా ఒక దానిలాగా. సో మొత్తానికి మీ వంతుగా మీరు జనాల లోపలనే ఉన్నారు. రేపు ఒకవేళ గెలిస్తే ఏమైనా చేద్దాం అని ప్లానింగ్ ఉందా? నైట్ వాడు ప్రజలు అశోక్ కి ఓటేయాలంటే ఒక్క కారణం ఏమైనా చెప్తారా? ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. పక్క మీరు ఒక మాట అన్నారు, గెలిపిస్తే ఎమ్మెల్యే గారు వెనకాల ఉంటారు అధికారం వాళ్ళు. అవును, అంటే ఇక్కడ ప్రతిపక్షం ఉంటేనే కదా ఈరోజు ముందాలు ఉంటారు. ప్రతిపక్షం ఉంటేనే కదా ఈరోజు అడిగేటోడే లేకుంటే ఎవరు పెడతారని చెప్పండి. ఇంట్లో మా అమ్మ కూడా అడగది నాకు అన్నం పెట్టదు, అడుగుతేనే అన్నం పెడుతుంది. ఆకలి అవుతుంది అన్నప్పుడే కదా నాకు మాడాలి, ఆ రక్తి కట్టాలి, కడుపులో మంట కాలినప్పుడే మనకు మా ఆకలి అవుతుందని చెప్పగలుగుతాం. కాబట్టి అభివృద్ధి అనేది జరుగుతలేదని ఏదో పెద్దగా నేను వచ్చి మాయలు చేస్తా, అది చేస్తా, నేను మొత్తం చేస్తా అని చెప్పను. చిన్న అవసరం అండి. ఎక్కడ కూడా ఇక్కడ పెద్ద సమస్య అయితే ఏం లేవు. ఇక్కడ మేజర్ గా కొన్ని కాలనీలు, ఇక్కడ బీరప్ప కావచ్చు, కొత్త ఆదర్శ, ఈ కింద ఉన్నటువంటి శ్రీహర్ష, అట్లా కూడా కాలనీలో కొంత డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం. ఖచ్చితంగా దానికి డ్రైనేజ్ వ్యవస్థను ఖచ్చితంగా చేపించే బాధ్యత నాది. ఎందుకంటే ఇది ఏ ఒక్కరిది కాదు, అందరికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి దానికి కొంత లేఅవుట్ అదేది అవుట్లెట్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా సెట్ అవుతుంది. అది కూడా ఖచ్చితంగా వాటర్ అనేది పోవాల్సిందే, అది ఎటు డ్రైనేజ్ అయితే చేయాల్సింది. ఆ డెవలప్మెంట్ విషయంలో 100% రోడ్ల విషయంలో కావచ్చు, మేజర్ గా డ్రైనేజ్ చూస్తా. కొన్ని కాలనీలు ఖచ్చితంగా నేను ముందుండి కొట్లాడతా, ఖచ్చితంగా తెస్తారు. అభివృద్ధి ఈ వార్డులో జరిగి ఆ వార్డులో జరగదు, ఆ వార్డులో జరిగి వాళ్ళలో జరగదు అనేది ఏమి ఉండదండి. ఆ వార్డులో జరిగినప్పుడు ఈ వార్డులో ఎందుకు జరగదు, ఆ వార్డులో పక్క వార్డులో జరిగినప్పుడు దీంట్లో ఎందుకు జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారు జనాలు. ఖచ్చితంగా నేను ఉండి ముందు ఒక్క మాటలో చేస్తా. ఇంకోటి పెద్ద సమస్యలు అనేది పెద్ద ఏమున్నాయండి, చిన్న సమస్యలు ఏది మున్సిపల్ రెగ్యులర్ గా మెయింటైన్ చేసేటువంటి సమస్య, రోడ్లు క్లీన్ చేయించడం కానీ, అక్కడ లైట్ పోతే ఆ లైట్ ఇప్పించడం కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్, అనేక మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్నారు. చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటి కూడా నేను వారి ఇంటి బిడ్డగా వాళ్ళ కొడుకు లెక్క నేను ముందర ఉంటా. ఖచ్చితంగా నేను పనిచేస్తా, నాకు అవకాశం ఇవ్వండి. గతంలో కూడా నాకు చాలా మంది, ఎందుకంటే ఈరోజు నాకు గతంలో వచ్చినటువంటి కూడా చాలా మంచి ఓట్లు వచ్చారు. చాలా మంది నా ఎంబడి ఉంటే ఆ రోజు అది చేసారు. ఈసారి కూడా వారందరూ కూడా నన్ను విశ్వసిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ అశోక్ అనేటువంటి వ్యక్తి 9వ వార్డులో గెలవాలని చెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఓకేనా? సో అంటే ఈ రోజు కూడా మనం సాధన వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా మా సర్వేలో కూడా కొంతవరకు మీకు పాజిటివ్ గా అనేది సర్వేలు అనేది ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి ఒక్క కుటుంబంతో కూడా అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా అది నా సమస్యగా ఫీల్ అవుతా. అని ఇప్పుడు రాజకీయాలు అంటే మళ్ళీ ఇంకోసారి ఈ కేసులు, కొట్లాటలు, పొద్దుగా లేస్తే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మంచి చెడు ప్రతి దానికి 24 గంటలు మనం ఫ్యామిలీ కన్నా సరే మనం చిన్న వార్డ్ మెంబర్ అయినా, కౌన్సిలర్ అయినా, ఇంకేదైనా ఉండాలి. సో ఇప్పటికీ మీ మీద కేసులు అంటే గతంలో ఉన్నాయి, నాకు కూడా తెలుసు. అంటే గతంలో విద్యార్థి ఏవీపీలో ఉన్నటువంటి కొన్ని కేసులు ఉన్నాయి, అవి కూడా కొన్ని పోయినాయి. ఇప్పుడు దీంట్లో యువమర్చలకు వచ్చినాక కూడా స్టార్టింగ్ అయినాయి కేసులు. హైదరాబాద్ లో, ఇప్పుడు ఇక్కడ కుందూరులో స్థానిక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంపీ మంత్రులందరూ కూడా పర్యటన విషయంలో పర్యటనిస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మొత్తం బర్న్ అవుతుంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఆ దాంట్లో కూడా మేము అది చేసినాం, అడ్డమైనందుకు కేసులు కూడా 2000 సంవత్సరంలో కేసు అయినా కూడా ఈ రోజు వరకు కూడా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా 2020లో అయినటువంటి కేసులో 4 డేట్లు చూసుకొని పోవాల్సి వస్తుంది. కేసు అంటే ఇప్పటికి కూడా కొన్ని వ్యక్తిగత అయినటువంటి కుటుంబ విషయాలు పక్కకెట్టినప్పుడు కూడా
ఈ కేసుల్లో పోవాల్సి వస్తుంది. చాలా మంది కొందరికి సంబంధించినటువంటి వాళ్ళ టీం కావచ్చు, విద్యార్థి యువమోర్చా టీం కావచ్చు ఉన్నారు, సర్పంచులు అయినా కూడా ఉన్నారు దాంట్లో. ఓకే, సో కేసులు అయినా కూడా సర్పంచులు అయినా అవుతారు. ఎందుకంటే ఆదరించరు, మేము ప్రజల కోసం కొట్లాడినాము ఆ రోజు. వాళ్ళ ఆ కొట్లాట ఎందుకోసం, మా కోసం కాదు కదా, నిరుద్యోగుల కోసం కదా కొట్లాడింది. ఓకే, నిరుద్యోగుల కోసం మీరు మేము ఆ రోజు కొట్లాడినాము. ఆ రోజు అన్న ఎంప్లాయ్మెంట్ విషయంలో గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మేము కొట్లాడినా, ఆ కేసులు కూడా నడుస్తా ఉన్నాయి, తిరుగుతా ఉన్నాం. ఇప్పటి కూడా డేట్లు చూసుకొని, ఫోన్లలో డేట్లు చూసుకొని కోట్లలో పోవాల్సి వస్తుంది. కొంతమంది ఫోన్లు చేస్తారు, అందరు సమయానికి రాదు అక్కడికి, అడవిలో పడతాం, ఫోన్లు చేస్తాము, వస్తారు. నేను ఒకసారి ఫోన్ ఏం భయం లేదు, భయం కేసులకు భయం. ఈ కేసులు కోసం నాకేమైనా స్వార్థంగా నాకేమైనా వచ్చేది ఉందా? కాదు కదా, పబ్లిక్ కోసం చేయాల్సి వస్తుంది, తప్పదు. రాజకీయాలలో ఇవన్నీ కామన్. ఖచ్చితంగా మనము ప్రజల కోసం ఉంటాము అని చెప్పడానికి అదొకటి. అయితే కేసులు కొట్లాటలు అవి కూడా కొత్త ఏం కాదు మీకు. నేను కొట్లాడాలంటే వ్యక్తిగతమైన కొట్లాట, రాజకీయాల్లో ప్రశ్న మనం లేవనెత్తేటువంటి వాళ్ళ ప్రజాపక్షం ఏదైతే చేసిందో, పాలక పక్షం ఏదైతే చేసిందో దాన్ని అది సక్రమంగా నడిచేటువంటి దిశగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. అనునిత్యం కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఏదో భయపెట్టి ఏదో చేస్తే భయపడేటోళ్ళం కాదు, ఏడికైనా కూడా సిద్ధమే. కాబట్టి నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా, సో డెఫినెట్ గానే మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. జనాల లోపల కూడా మీ గురించి అడిగి ఆ ప్రయత్నం కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 9th వార్డ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అశోక్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ అశోక్ గారికి 9th వార్డ్ మెంబర్స్ ఎంతవరకు సపోర్ట్ చేశారు, అండ్ డెఫినెట్ గా మీ ముందుండి నడిపించే నాయకుడు అవుతారని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.